పేరుకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, కానీ సీన్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల పోరును తలపిస్తోంది. నువ్వా నేనా అంటూ ప్రచారం చేస్తున్నారు ప్రధాన అభ్యర్థులు. ఈసారి కొత్తగా సామాజిక ఈక్వేషన్స్ ని కూడా తెరపైకి తెచ్చారు. మరి ఈ రసవత్తర రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పంతుల్ల పోరు ఎక్కడో చూద్దామా? నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఉపాధ్యాయ యూనియన్లో పేరున్న పీఆర్టీయూతో పాటు వామపక్ష పార్టీల అనుబంధ సంఘం యూటీఎఫ్, బీజేపీ అనుబంధ సంఘమైన టీపీయూఎస్ కు చెందిన అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 3 అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. మరొకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాంతో బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. పీఆర్టీయూ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి, యూటీఎఫ్ నుంచి అల్గుబెల్లి నర్సిరెడ్డి, టీపీయూఎస్ నుంచి పులి సర్వోత్తం రెడ్డి నువ్వా నేనా అన్నట్టు పోటీలో తలపడుతున్నారు. పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఈ ఎన్నికను సవాల్గా తీసుకున్నారు. పీఆర్టీయూ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న శ్రీపాల్ రెడ్డికి ఉపాధ్యాయులతో సన్నిహిత సంబంధాలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ పెంపుదల, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో శ్రీపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ ఈక్వేషన్స్ మొత్తం తనకు కలిసి వస్తాయని హోప్స్ తో ఉన్నారు శ్రీపాల్ రెడ్డి. ఇక సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు యూటీఎఫ్ అభ్యర్థి అల్గుబెల్లి నర్సిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ తనకు అవకాశం ఇవ్వడంతో టీచర్లు తనకు మరోసారి ఛాన్స్ ఇస్తారా అన్న అనుమానం ఆయన్ని డైలమాలో పడేసింది. అయినా ఆయన ప్రయత్నాలు ఆపడం లేదు. మరో ఛాన్స్ ప్లీజ్ అంటూ ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకుంటున్నారు నర్సిరెడ్డి. బీజేపీ అనుబంధ సంఘాలన్నీ పులి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. ఉపాధ్యాయ ఓటర్లతో పరిచయాలు, వ్యక్తిగత చరిష్మా సర్వోత్తం రెడ్డికి స్పెషల్ అడ్వాంటేజ్ అయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా తన విజయం ఖాయమంటున్నారు సర్వోత్తం రెడ్డి. ఇక ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓ కొత్త రాగం తెరపైకొచ్చింది. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకున్న బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మరో ఆసక్తికర విషయం ఏంటంటే 19 మంది అభ్యర్థుల్లో బీసీ అభ్యర్థులు బరిలో 5గురు ఉన్నారు. కానీ తీన్మార్ మల్లన్న, పూల రవీందర్ కి మద్దతు తెలుపుతున్నారు. మిగతా బీసీ అభ్యర్థులను పట్టించుకోకపోవడమే అసలు వివాదానికి కారణమైంది. తీన్మార్ మల్లన్న, పూల రవీందర్ ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడమే మిగతా బీసీ అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చేలా చేస్తుంది. పూల రవీందర్ కోసమే బీసీ నినాదాన్ని ఎత్తుకోవడంపై పెదవి విరుస్తున్నారు బీసీ అభ్యర్థులు. దాంతో బీసీ ఓటర్లలో ఓట్ల చీలిక అవతలి వారికి అడ్వాంటేజ్ అవుతుందన్న ఆందోళనలో ఉన్నారు పూల రవీందర్. దానికి తోడు పూల రవీందర్ పై ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఆయన్ని పీఆర్టీయూ సంఘం పక్కన పెట్టడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారని చెబుతారు. ఇక ఈయనతో పాటు మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులంతా నామమాత్రపు పోటీ తప్ప పెద్దగా గెలుస్తారనే అంచనాలైతే లేదు. వారి ఓట్ల చీలిక ఎవరి కొంప ముంచుతుందోనన్న ఆందోళన మొదలైందట రేసులో ముందున్న అభ్యర్థులకు. మొత్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకోకుండా అభ్యర్థులు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఉపాధ్యాయ ఎన్నికల్లోనూ ఈసారి ప్రయోగాత్మకంగా సామాజిక ఆర్థిక ఈక్వేషన్స్ బలంగా పనిచేసేటట్టే కనిపిస్తున్నాయి. ఆ మేరకు ప్రలోభాల పర్వం సైతం మొదలైనట్టు టాక్. ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అనేది చూడాలి.